సార్ నిన్న మీరు ఏ మూవీ చూశారు? అదొక హాలీవుడ్ సినిమా. ఒక్కొక్క చాప్టర్లోనూ 10 సమ్స్ క్లియర్ చేయండి, అప్పుడే మీ మ్యాథమెటిక్స్ బాగా. ఇప్పుడు తల విరబోసుకుని ఇలా అసలు ఎవరు? నువ్వు ఎందుకు స్కూల్ కి వచ్చావు? మేడం నేను రావడంలో సమస్య ఏంటి? నిన్ను స్కూల్ కి రాకూడదని చెప్పాను కదా, ఎందుకు మళ్ళీ వచ్చావు? ఎప్పుడు రావద్దన్నారు? రీతు మేడం మీకు ఏమైంది? మీ జుట్టు ఏంటి అలా ఎగురుతుంది? మీరు చూడడానికి చాలా భయంకరంగా ఉన్నారు మేడం. నా నుంచి దూరంగా ఉండు. అరే రీతు మేడం అసలు ఏమైంది? ఆవిడ చుట్టూ ఎందుకు అలా ఎగురుతోంది? నిన్ను రావద్దని చెప్పి వచ్చావు కదా, సక్సేనా నీ ఆట ముగిసిపోయింది. నేను నిన్ను వదిలిపెట్టను. ఏమైంది మేడం? ఎవరైనా నన్ను కిందకు దించండి, రీతు మేడంకి దెయ్యం పట్టింది, కాపాడండి. అసలు మీరందరూ ఏం వాగుతున్నారు? దెయ్యాలేమీ లేవు. ఎక్కడుందది? వెనకాల చూడండి, వెనకాల చూడండి, దెయ్యం, దెయ్యం. ఏంటి భూతం అంటున్నారు? అందరూ వచ్చేయండి, దెయ్యం. దెయ్యం వచ్చింది, అందరూ పారిపోండి. నిన్ను రావద్దని చెప్పాను కదా. ఎప్పుడు రావద్దన్నారు? నాకు చెప్పనే లేదు. నేను చెప్పలేదా? శివ శివ ఎక్కడున్నావు? భూతం వచ్చింది. దెయ్యం, పారిపోండి. దెయ్యం, పారిపోండి. దెయ్యం. దెయ్యం వచ్చేసింది. ఎక్కడ ఎక్కడ ఎక్కడుందో చెప్పు. శివ, దెయ్యం ఇక్కడే ఉంది. అదిగో అక్కడ. ఓహో దేవా, సరిగ్గా చెప్పు, ఎక్కడుంది? అది ఏలియన్నే, ఖచ్చితంగా ఏలియన్నే. కాదు, అది దేవి. మీరు ఊరుకుంటారా? అదెక్కడుంది? ముందు అది చెప్పండి. దెయ్యం అక్కడుంది, కారిడోర్ లో. ఒక నిమిషం. ఆ అబ్బాయికి ఏం కావాలో వెళ్ళి అడగండి. ఏయ్ పిల్లాడా, అసలు నీకేం కావాలి? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. మన శివపై కూడా అటాక్ చేసింది, పారిపోండి. అందరూ అక్కడే ఆగండి. వాళ్ళు ఇటువైపే కదా వచ్చారు. ఏమైంది శివ? వాళ్ళు లోపలికే వచ్చారు, కానీ హఠాత్తుగా మాయమైపోయారు.
ఇక రండి, ఆ పిల్లలు వెళ్ళిపోయారు. త్వరగా పరిగెత్తండి. ఏమన్నారు? నేను దెయ్యంగా మారానా? అవును దెయ్యమే. ఈమె హెయిర్ ఎగిరింది, పిల్లలు కూడా చూశారు. అడగండి. అరే సార్, నా జుట్టు ఎలా ఎగురుతుంది? సర్లే కానీ నేను చెప్పేది వదిలేయండి. మీరు సీసీటీవీ ఫుటేజ్ని ఒకసారి చూడండి. అదిగో చూడండి. ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? లడ్డు సింగ్ గారు లేవండి, అది సీసీటీవీ ఫుటేజే. నిజమైన దయ్యం వీళ్ళు కారు. రీతు మేడం, అది మీరేనా? అవును, అది నేనే. కానీ నేను ఎలా దెయ్యంగా మారగలను? మీ లోపల దెయ్యం ఉందనుకుంటున్నాను. మేము అందరం చూసాం. నేను ఇక్కడ చదువు చెప్పలేను బాబు, నేను వెళ్ళిపోతాను. మీరు పిల్లల్ని భయపెట్టకండి. వాళ్ళు గనక భయపడితే ఇక మీదట స్కూల్ కి రారు. సక్సీనా, నిన్ను స్కూల్ కి రాకూడదని నేను చెప్పాను కదా. లేదు, నాతో చెప్పలేదు. మీరు మారమని నాతో చెప్పలేదు. నేను చెప్పే మాట నువ్వు వినవా? ఇక నువ్వు ఎలా వినవో నేను చూస్తాను. నీకు నేను గుణపాఠం నేర్పిస్తాను. రావద్దని నేను చెప్పాను కదా, మరి ఎందుకు వచ్చావు? దెయ్యం వచ్చేసింది. ప్రిన్సిపల్ సార్, దెయ్యం వచ్చింది. రావద్దని చెప్పాను కదా, మరి ఎందుకు వచ్చావు? లడ్డు సింగ్ సార్, లేవండి. శివ, త్వరగా రా, దెయ్యం వచ్చేసింది. నేను వెంటనే అక్కడికి వస్తాను రేవా, డోంట్ వరీ. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను బాబు. నేను ఇక మీద ఈ స్కూల్కి అస్సలు రానే రాను. అవును, లడ్డు సింగ్ గారు ఎక్కడ? శివ, నువ్వు వచ్చేసావా? ఎక్కడా దయ్యం? నేను దాన్ని వదిలిపెట్టను. ఎక్కడ ఉందో త్వరగా చెప్పండి. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొంగ ఎవరైనా దొంగతనం చేయాలనుకుంటే నా పేరు వినగానే పారిపోతాడు. అలా ఉన్నప్పుడు ఈ దయ్యం నాకు ఏమాత్రం. ఎక్కడ 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 ఉంది? అదిగో చూడండి, మీ వెనకాలే ఉంది. ఏమన్నావు? నా వెనకాల ఉందా? అలాంటిదేదీ లేదు. ఈ విషయం మనందరికీ బాగా తెలుసు. అవును, దెయ్యాలేమీ లేవు. ఈ విషయంలో మనకి అనుమానమే ఉండకూడదు. దెయ్యం అనగానే నాకు ఒకటి గుర్తుకొచ్చింది. మా ఊర్లో 2 నుయ్యిలున్నాయి. మా ప్రెసిడెంట్ గారు 2 నుయ్యిలో ఒక నుయ్యిని ఆయనే యూజ్ చేయాలనుకున్నారు. అంచేత ఇంకో నుయ్యిలో దెయ్యం ఉందని ఆయనే చెప్తూ ఉండేవారు. ఆ తర్వాత గ్రామంలో మనుషులు అక్కడికి వెళ్ళటం మానేశారు. సో ప్రెసిడెంట్ మాత్రమే నీళ్లు తీసుకుంటూ ఉండేవారు. హే ఆది, నువ్వు నిజంగా ఇంటెలిజెంట్. ఈ విషయాన్ని నువ్వు సాల్వ్ చేసేసావు. ఏం చేశాను? నేనేం చేయలేదుగా. రేవా చెప్పిన మాటలకి అర్థం ఏంటంటే, పంచాయతీ నాయకుడు ఎలా అందరినీ భయపెట్టారో అదే విధంగా ఇక్కడ ఎవరో కావాలని భయపెడుతున్నారు. కానీ వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారో మనం కనిపెట్టి తీరాలి. యు ఆర్ జీనియస్ ఆది. నేను చిన్నప్పటి నుండి జీనియసే, కానీ పెద్దగా ఎవరికి చెప్పుకోను అంతే. మనం రితు మ్యామ్ ని ఫాలో చేయాలి. అప్పుడే మనకి ఏదో ఒక క్లూ దొరుకుతుంది. స్కూల్లో ఇద్దరు గొడవ పడ్డారు, ఇప్పుడేమో కలిసి వెళ్తున్నారు. అవును, ఇది ఏం ప్రదేశం? ఇది చూసామంటే ఆ న్యూ లిటిల్ ఫ్లవర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ట్రస్టీ వారి ఇల్లు. ఇద్దరు ఎందుకు ఇక్కడికి వచ్చారు? రండి వెళ్ళి చూద్దాం. మీరందరూ ఇటు వెళ్ళండి, నేను పైపు పట్టుకుని పైకి వస్తానులే. నేను కూడా పైప్ నుంచే వస్తాను.
వాళ్ళు సెకండ్ ఫ్లోర్ లో ఉన్నారు. ఇరుక్కుపోయానయ్యా. ఇక్కడి నుంచి కింద పడితే నేను ఏమైపోతాను? ఓరి దేవుడా, వెనక్కి తిరిగి చూడకు లడ్డు సింగు. అనవసరంగా చెప్పావుగా పైపుతో పైకెక్కుతానని. జాగ్రత్త, అవసరం రా నీకు. నోటి దూలా రా వెళ్దాం. వాడు శివ వెళ్ళిపోయాడు. పైపు విరిగిపోయిందా శివ? ఏమన్నా వినిపిస్తోందా? బాగానే వినిపిస్తోంది. ఏంటి? నాతో ఎవరో అడుగుతున్నారు, ఏదైనా మీకు వినపడుతోందా అని. అది అడిగేది నేనే. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో మీకు వినిపిస్తోందా లేదా? బాగానే వినపడుతోంది. వాళ్ళు మాట్లాడేది ఏదైనా వినిపిస్తోందా అన్నావు. అరే, నీ మాటలు నాకు పూర్తిగా వినపడుతున్నాయి. ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు? మీ వెనకాలే నుంచోనున్నాను. మీరు ఇక్కడేం చేస్తున్నారు? పైకి వెళ్ళండి. శివ, ఏం చూసావు? రండి మొత్తం చెప్తాను. మా పిల్లల్ని స్కూల్కి ఈ పంపాం. స్కూల్లో దెయ్యం ఉంది. నా కూతుర్ని ఇక్కడ చదివించను. నేను వేరే స్కూల్లో అడ్మిషన్ తీసుకుంటాను. నా కూతురికి లీవింగ్ సర్టిఫికేట్ ఇచ్చేయండి. అందరూ కాస్త ప్రశాంతంగా ఉండండి. స్కూల్లో దెయ్యం లాంటిది ఏం లేదు. ఇదెవరో కావాలనే చేస్తున్నారు. మేం మిస్టరీని త్వరలోనే సాల్వ్ చేస్తాం. మీరు తిరిగి వెళ్ళండి. ఈ స్కూల్లో దెయ్యం ఏమీ లేదు. తిరిగి వెళ్ళండి. త్వరగా పారిపోండి. పరిగెత్తండి. చిన్న పిల్లోడా, అసలు నీ సమస్య ఏంటి? ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. ఇప్పుడు నిన్ను సరి చేస్తాను చూడు. నువ్వు దెయ్యాలతో ఫైట్ చేయలేవు. రితు మ్యామ్, మీరొక లేడీ, ప్లీజ్ కొంచెం జరిగి నించుంటారా? ఎందుకంటే మిగతా వాళ్ళని కొట్టేటప్పుడు మీకు కూడా దెబ్బలు తగిలే అవకాశాలు ఉన్నాయి కదా. ఇంటికెళ్ళి నిద్రపోచిన పిల్లడా. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. హలో అంకుల్. ఏ చిన్నపిల్లడా, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో, లేదంటే మీరు ఈ గ్లౌస్ సహాయంతోనే కదా ఈ పనులన్నీ చేస్తూ ఉన్నారు. ఈ శివ మొత్తం కనిపెట్టేశాడు. ఇక్కడి నుంచి పారిపోవడం నయం.
వెయిట్ వెయిట్ యు ఆర్ అండర్ అరెస్ట్ మేడం. నువ్వు నన్నే అండర్ అరెస్ట్ చేస్తావా? లేదు నాట్ అండర్ అరెస్ట్. లేదు లేదు. లడ్డు సింగ్ సార్ లేవండి, ఈవిడ దెయ్యం కాదు, లేవండి. ఓకే, నేను శివ దగ్గరికి వెళ్తాను. పైన ఎన్ని దయ్యాలు ఉన్నాయో నేను చూసొస్తానులే. రీతు మ్యామ్, మర్యాదగా సరిగ్గా ఉండండి, అదే మీకు మంచిది. ఎక్కడ ఉన్నారో? సక్సేనా సార్, మీరు కూడా భలే యాక్టింగ్ చేశారు, కాబట్టి మీరు కూడా వాళ్ళతో పాటు వచ్చి నించుంటారా? నేనా? శివ, నేను వాళ్ళలాగా నటించానని నీకెలా తెలిసింది? నేను మిమ్మల్ని రితు మ్యామ్ ని ఫాలో చేశాను, సో మీ ప్లాన్ ఏంటో నాకు మొత్తం తెలిసింది. సార్, దెయ్యం ప్లాన్ సూపర్ గా వర్కౌట్ అవుతోంది. ఆ దయ్యం ఉందని ఇప్పుడు అందరూ నమ్మేశారు. ఇక ఆ స్కూల్కి ఏ స్టూడెంట్ రారు. ఇక అందరూ మీ కొత్త ఇంటర్నేషనల్ స్కూల్లోనే అడ్మిషన్ తీసుకుంటారు. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను మీ ఇద్దరిని ఈ స్కూల్లో పార్ట్నర్స్ గా చేస్తాను. ఓకే. లడ్డు సింగ్ గారు, వాళ్ళని అరెస్ట్ చేయండి. ఆ చెడ్డాన్ని కూడా మీరు వదలకూడదు. ఎప్పుడే అరెస్ట్ చేస్తాను శివ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీథింగ్.